వీరి మాట మలయ మారుకం మేముల చిరుదర హాసం ఆడంబరం లేని ప్రయాణం అందరికీ అందుబాటులో ఉండేది. దీపం నమోస్తుతే. ఎక్కడైతే దీపం ఉంటుందో అది జ్ఞాన దీపమై అజ్ఞానాంద తిమిరాలని తొలగిస్తుంది. కాబట్టి ఈ భారతీయ సంస్కృతిలో ప్రతి కార్యక్రమంలో దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపమైన దీపాన్ని వెలిగించడం. మీరు ఆహ్వాన పత్రిక అందుకుని సగర్వంగా ఈ కార్యక్రమాన్ని చేసినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు, స్వాగతం. ఈరోజు ఎంతో గొప్పగా అంగరంగ వైభవంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం షైనింగ్ స్టార్స్ ప్రతిభా పురస్కారాల సభ. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ ఈ కార్యక్రమం జరుగుతుంది. అంటే రాష్ట్రం మొత్తం మీద కనబరిచిన ఇలాంటి ఎంతో మంది పిల్లల్ని ఉత్తేజితం చేస్తూ ఈ కార్యక్రమాన్ని మనం ప్రతి చోట జరుపుకుంటున్నాం. మీ అందరికీ తెలుసు, విద్య అనేది మనందరికీ జీవితంలో ముఖ్యమైన ఘట్టం. విద్యావంతులుగా ఉండడానికి మన సమాజంలో విద్యావంతులకి సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది. నేడు షైనింగ్ స్టార్స్గా ప్రతిభా పురస్కారాలని విద్యార్థులు అందుకోవడంలో విద్య కీలకమైన అంశం. నేడు సమాజ అభివృద్ధిలో వెనుకబాటుతనానికి ముఖ్య కారణం అందరూ విద్యను అభ్యసించలేకపోవడమే. అందరూ విద్యావంతులైతే మన సమాజం కూడా అభివృద్ధి పదంలో ఉంటుంది. జీవన ప్రమాణాలు అన్నీ మెరుగుపడతాయి. ఈ జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే విద్య ముఖ్యమైనది, ప్రప్రథమైనది విద్య. అటువంటి విద్యను విద్యార్థులు ఏ విధమైన ఆటంకాలు లేకుండా అందుకోవడానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారి యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. విద్య యొక్క ఇంపార్టెన్స్ని తల్లిదండ్రులు గుర్తించి తమ పిల్లలు అందరినీ బడికి పంపించిన ఒక వ్యక్తి అయితే అలా బడికి వచ్చిన విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల యొక్క రోల్ మరింత గొప్పది. వివేకానంద చెప్పిన విధంగా గొప్ప ఘనకార్యాలను సాధించడానికి మనకు మానవ జన్మ లభించింది. ఈ విశ్వాసంతో అందరూ జీవించాలి. దానికి అనుగుణంగా అందరూ కార్యోన్ముఖులై విజయ సాధకులు కావాలి. సామాజిక రుగ్మతలను మార్పడంలో విద్య క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. అటువంటి విద్యను అందరికీ చేయాలనే సత్సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, గౌరవ మానవ వనరుల శాఖ మార్చులు శ్రీ నారా లోకేష్ గారు బృహత్తర ప్రణాళికలను సిద్ధం చేసుకుని వాటిని అమలు పరుస్తూ రాష్ట్రంలో విద్య ప్రగతి పదంలో దూసుకుపోయే విధంగా కార్యాచరణ కొనసాగడం సంతోషించదగ్గ విషయం. చదువు ద్వారా సాధించవలసినవి కేవలం మార్కులే కాదు, జ్ఞానాన్ని సమపార్జించాలి. నీ యొక్క చదువు నీ జాతికి, ఈ దేశానికి ఉపయోగపడేటటువంటి ఆలోచన విధానం కావలసినటువంటి పరిస్థితి తత్వంగా ఆలోచన చేయవలసిన పరిస్థితి ఉంది. లోకేష్ గారి ఆధ్వర్యంలో మన రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేయటం జరిగింది. బడ్జెట్లో అత్యధిక నిధులు విద్యకు కేటాయించడం జరిగింది. అంటే చదువు వల్లనే అభివృద్ధి అనేది సాధ్యం అవుతుంది అనే ఆలోచన మనందరిలో కలిగే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. చదువు అనేది లేనిదే ఆ మనిషి అభివృద్ధి సాధించలేడు. అది మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీ అందరిని చూస్తుంటే నాకు ఎంతో ముచ్చటగా సంతోషంగా ఉంది. క్లాస్ ఫస్ట్లు, అత్యధిక ర్యాంకులు సాధించిన మీకు మనం చూస్తుంటే ఈ దేశానికి భారత పౌరులు మీరే. మీ చదువు వల్ల ఈ రాష్ట్రం, ఈ దేశం గౌరవం పొందుతుంది. గౌరవం పొందడమే కాకుండా ఇతర దేశాల్లో కూడా వెళ్ళి చదువుకుని
అక్కడ ఉద్యోగాలు చేసే స్థితికి తీసుకువెళ్తుంది ఈ విద్య. ఎడ్యుకేషన్ మరియు 20,000 రూపాయల చెక్ ని అందించడం జరుగుతుంది ప్రతి షైనింగ్ స్టార్ కి.